నాకు ఇవాళ ఈ అంకుల్ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక మ్యాటర్ ఏంటంటే నైట్ ఎందుకో షాపింగ్‌కి ఫినిష్ చేసుకొని ఇంటికొచ్చే దారిలో మొత్తం గూడా దొండకాయలనమాట. మొత్తం గూడా చాలా అంటే చాలా కుప్పలేసుకొని ఉన్నారనమాట. ఈ అంకుల్ ఒక్కరే ఉన్నారు. ఎవ్వరు లేరు పక్కన. అయితే ఏంటి ఇక్కడ ఏంటి అమ్ముతున్నారు అనేసి మామూలుగా ఆగామనమాట. సరే కూరగాయలు తీసుకుందాం ఎట్లాగో అనేసి ఆగితే నిజంగా ఎన్ని జనరేషన్స్ మారినా అందరూ డెవలప్ అవుతారు. అందరూ కొంచెం అన్నా బాగుపడతారులే గానీ ఈ ఫార్మర్స్, ఈ రైతులు అనేవాళ్ళు ఎవ్వరు గూడా అంత పెద్ద స్థాయికి ఎళ్లరు. నిజంగా చెప్తున్నాను. ఏంటక్క అంత ర్యాష్‌గా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, నాకు తెలుసు. సో అంకుల్ ఏంటి చెప్పారంటే, సో మనం బయట తీసుకునేటప్పుడు ఏదైనా కూడా అర కేజీ 30 అని చెప్తా ఉంటారు. కానీ రైతుల దగ్గర తీసుకునేటప్పుడు మాత్రం 10 రూపాయలకే తీసుకుంటున్నారంట. కానీ ఘోరంగా అసలు పెట్టుబడులకు కూడా అసలు మనీ రావట్లేదు అనేసి ఇక వాళ్ళకి అమ్మకుండా అంటే మనం రైతు బజార్స్ ఉంటాయి కదా, సో అక్కడికన్నా ఒక 10 రూపీస్ తక్కువకి ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో ఇంకా అదే నయ్యం కదా, మనకు ఒక రూపాయి అన్నా మిగులుతుంది. సో వాళ్ళకి ఇచ్చిన అసలు ఏం మిగలట్లేదు అనేసి చెప్పారనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఒక అర కేజీ తీసుకొని మళ్ళీ పావు కిలో ఎక్స్ట్రా తీసుకున్నాం మేమైతే. మరి మీకు కూడా ఇలాగ రోడ్డు మీద రైతులు కనపడితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకోండి. మరి మీ పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా?